మొన్ననే తన కుమారుడైనటువంటి లోకేష్కి సంబంధించినటువంటి విద్యాశాఖ మీద సమీక్షించారు చంద్రబాబు. ఇవాళ మరొక కుమారుడు లాంటి వ్యక్తి లోకేష్ అన్న అని పిలిచేటటువంటి పవన్ కళ్యాణ్ శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖ మీద సమీక్షించారు చంద్రబాబు గారు. గ్రామ పంచాయతీలకు స్వతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయం పెంపు, వేడుకల వ్యయాన్ని 10,000 నుంచి 25,000కు పెంచినట్టు సమీక్షలో ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్, ఈ మొబైల్ యాప్ను రూపొందించి పర్యవేక్షిస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ సీఎంకి చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత వేటు నిబంధన ఎత్తివేసినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. అదే సందర్భంలో కేబినెట్లో చట్ట సవరణ బిల్లు కూడా ఆమోదించినట్టు చంద్రబాబు చెప్పారు. స్థానిక సంస్థల ప్రతినిధులు గౌరవ వేతనం పెంపు మీద సమీక్షలో చర్చించారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహించబోతున్నట్టు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి వివరించారు. 13,326 పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించనున్నట్టు చంద్రబాబుకి చెప్పారు పవన్ కళ్యాణ్.